నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అండ్ సియాటికా గురించి. సో వీటన్నిటికి సంబంధించి సిమ్టమ్స్, కాజెస్ అండ్ ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటుందో వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వర్ధన్ ఫ్రమ్ వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్స్. సో ఆయనతో మాట్లాడి వీటన్నిటికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో అండి. సో ఇప్పుడున్న జనరేషన్లో చాలా మందికి వస్తున్న కామన్ ప్రాబ్లం బ్యాక్ పెయిన్. సో దీనికి కాజెస్ ఏమంటారు? When it comes to back issues, rely on root cause evaluations than band-aid quick fix solutions అంటారు. ఫస్ట్ దీని గురించి చెప్పి తర్వాత మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. సో దీని అర్థం ఏంటంటే వెన్నునొప్పి సమస్యలకి ముఖ్యంగా మనం చేయాల్సింది రూట్ కాజ్ ఎవాల్యుయేషన్ చేసేటువంటి ట్రీట్మెంట్స్ గురించి ఆలోచించడం, అంతేకాని త్వరితగతంగా అప్పటికప్పుడు ఏదో టెంపరీగా తగ్గేటువంటి చికిత్సల వైపు మాత్రం మొగ్గు చూపొద్దు అని అర్థం. ఇక్కడ 2 పాయింట్స్ వస్తాయి. ఒకటి బ్యాండేడ్ క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్, రెండోది రూట్ కాజ్ ఎవాల్యుయేషన్. క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్ అంటే ఏంటి అంటే పెయిన్ కిల్లర్లు వాడడం, నొప్పి తగ్గిపోయిందని అనుకోవడం. రెండోది అనస్థెటిక్ డ్రగ్స్ వాడడం, నొప్పి తగ్గుతుంది అని భ్రమలో ఉండిపోవడం. ఎపిడ్యూరల్ షాట్స్, స్టీరాయిడల్ షాట్స్ వాడడం, సర్జరీలకి వెళ్ళడం. వీటన్నిటి గురించి మళ్ళీ చెప్తాను, వాటి కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అనేది మళ్ళీ చెప్తాను. కానీ ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ఏదో మీ నొప్పిని మసగబారిపోయేటట్టు చేస్తాయే కానీ మూలం నుంచి తీసివేసేటువంటి చికిత్సలు కాదు. మరి మూలం నుంచి తీసివేసేటువంటి చికిత్సలు ఏంటి అని అంటే మీ నొప్పికి కారణం వాతం. ఆ వాతాన్ని తగ్గించేటువంటి ఉపాయాలు, ఉపచారాలన్నీ చేయాలి. మన దగ్గర మెయిన్గా వర్ధన్ ఆయుర్వేదాలో మేరు చికిత్స, మర్మ చికిత్స అనేటువంటి స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వీటి ద్వారా ఇప్పటికీ 8 లక్షల మందికి బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3.5 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. సో బెస్ట్ సెకండ్ ఒపీనియన్ కావాలన్నా, మంచి ట్రీట్మెంట్స్ కావాలన్నా, ఆయుర్వేదంతో మీరు వెన్నునొప్పిని పూర్తిగా నివారించాలన్నా, ఎప్పటికీ మళ్ళీ వెన్నునొప్పి రాకూడదన్నా వర్ధన్ ఆయుర్వేదాన్ని విజిట్ చేయండి. మీరు అడిగిన క్వశ్చన్కి చాలా కారణాలు ఉన్నాయండి. ఆ కారణాలలో నెంబర్ 1 వచ్చేది న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. అంటే మనం తినే ఆహారం పోషకయుక్తమైనటువంటి ఆహారం లేకపోతే, మనకు బోన్ స్ట్రెంగ్త్ సరిగ్గా లేకపోతే ఆటోమేటికలీ వాతం పెరుగుతుంది. ఆయుర్వేదంలో ఒక కాన్సెప్ట్ ఉంది, వాతానికి అస్థి ధాతువుకి అంటే బోన్ స్ట్రెంగ్త్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రేషియో ఉంటుంది. అంటే బోన్ డెన్సిటీ తగ్గుతూ ఉన్న కొద్దీ వాతం పెరిగిపోతూ ఉంటుంది. వాతం పెరిగిపోతే తిమ్మిర్లు, పోట్లు, మంటలు, నొప్పితో పాటుగా ఇవన్నీ లక్షణాలు కనబడతాయి. 42 లక్షణాలు కనబడతాయి. 80 రకాల వాత వ్యాధులకు దారితీస్తుంది. దాంట్లో మెడ నొప్పి గ్రీవవాతం అంటాము, నడుము నొప్పిని కటీవాతం అంటాము, కాలంతా పాకే సయాటికాని గృద్రసీ వాతం అంటాము, కటీగ్రహం అంటాము, చెయ్యి కాలు పడిపోతే పక్షవాతం అంటాము, భుజం నొప్పి వస్తే అపబాహుకం అంటాము, ఇలా అపబాహుక వాతం అంటాము. అలా అన్నీ కలిపి వాత రోగాల కిందికి లెక్కదీస్తారు. రెండో కారణం మీ వెయిట్ కనుక ఇంక్రీజ్ అవుతూ ఉంది, మీరు అబ్నార్మల్గా వెయిట్ గెయిన్ అవుతూ ఉన్నారు, అది కూడా మీ స్పైన్ మీద ఎక్సెస్ ప్రెషర్ పడుతుంది. నెంబర్ 3 రీజన్ మీరు పాటించే సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే ఒకటే దగ్గర కూర్చొని ఉండే తత్వం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నా దగ్గరకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చి సార్ నేను రోజు పొద్దున్నే అరగంట ఎక్సర్సైజ్ చేస్తాను, మంచిగానే మూమెంట్స్ అన్నీ కూడా చేస్తాను, నాకెందుకు వచ్చిందంటారు సార్ బ్యాక్ పెయిన్ అని అడిగాడు. సో ఎవాల్యుయేషన్ చేస్తే ఆయన చేసే ఎక్సర్సైజ్ అందరిలాగా కాకుండా ఆయన అరగంట ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, కానీ మిగతా పని చేసే 10 గంటలు సెడెంటరీ లైఫ్ స్టైలే పాటిస్తాడు. ఇంటికి వెళ్ళాక అలసిపోయాను అని అనుకొని సోఫాలో కూలబడిపోతూ ఉంటాడు, మళ్ళీ అదొక 3 గంటలు. మళ్ళీ ఇంటికి వెళ్ళాక ల్యాప్టాప్ వేసుకొని మళ్ళీ ఒక 2 గంటలు కూర్చుంటాడు. అలా కూర్చునేది ఆల్మోస్ట్ 16-17 అవర్స్ కూర్చుంటున్నాడు, ఇర్రెగ్యులర్గా కూర్చుంటున్నాడు. మీరు ఆ ఇర్రెగ్యులర్ సిట్టింగ్ని మార్చండి, మీకు ఆటోమేటికల్గా తగ్గిపోతుంది అని చెప్పినప్పుడు, ఆ రూట్ కాజ్ ఎవాల్యుయేషన్ జరిగినప్పుడు ఆయనకు బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోయింది. అందుకనే అంటాను క్విక్ ఫిక్స్ సొల్యూషన్. ఆయన కనుక నొప్పి గోళీ వేసుకొని ఉంటే, సర్జరీకి వెళ్ళి ఉంటే, అదే లైఫ్ స్టైల్ పాటించి ఉంటే ఇంకా ఆయనకి ఎప్పటికీ వెన్నునొప్పి తగ్గి ఉండేది కాదు. దానికన్నా మన పరిస్థితిని మనం మార్చుకోగలిగితే నిదాన పరివర్జనమేవ అర్ధ చికిత్సితం అంటారు. అంటే కారణాన్ని కనుక్కొని దాన్ని తీసివేస్తే సగం చికిత్స జరిగిపోయినట్లే.
సో మీరు అన్నట్టుగా రూట్స్ నుంచి ఆ రూట్స్ నుంచి మనం ట్రీట్ చేస్తే అది లైఫ్ టైం వరకు ఉంటుందని మీరు చెప్తున్నారు. సో ఆయుర్వేదాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ట్రీట్మెంట్ చేయడం అనేది ఉంటుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, పేషెంట్ రాగానే శరీర ధర్మాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి, వ్యాధి తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఎక్స్రే రిపోర్ట్ని చూసి డాక్టర్లు ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. ఎక్స్రేని కూడా చూడట్లేరు చాలామంది. ఎంఆర్ఐ ఫిలింని కూడా చూడకుండా ఎంఆర్ఐ రిపోర్ట్ని బట్టి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. ఆ ఎంఆర్ఐ రిపోర్ట్లు కూడా మ్యానిపులేట్ చేయబడుతూ ఉంటాయి. కాకపోతే ఎంఆర్ఐలో కనబడేదానికి మనకు పేషెంట్లో కనబడే లక్షణాలకి కాజ్ అండ్ ఎఫెక్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకరికి ఎంఆర్ఐలో చాలా తీవ్రంగా కనబడవచ్చు, కానీ అసలు లక్షణాలే కనబడకపోవచ్చు. ఎంఆర్ఐలో అసలు ఏమీ లేనట్టుగా కనబడవచ్చు, కానీ తీవ్రమైనటువంటి లక్షణాలు కనబడవచ్చు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఎంఆర్ఐకి చికిత్సలు చేస్తున్నారు, కానీ పర్సన్కి పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వట్లే. ఆయుర్వేదంలో ఫస్ట్ చెప్పే పాయింట్ ప్రకృతి అసెస్మెంట్ అంటాం. అంటే శరీర ధర్మాన్ని ఫస్ట్ అసెస్ చేయాలి, తర్వాత రోగాన్ని అసెస్ చేయాలి, రోగ తీవ్రతని అసెస్ చేయాలి, దాని తర్వాత రెండింటినీ మిక్స్ అండ్ మ్యాచ్ చేయాలి, దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ ఇవ్వాలి, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ ఇవ్వాలి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సివియర్ ఫామ్ ఆఫ్ బ్యాక్ పెయిన్ ఉంటే మేరు చికిత్స, మర్మ చికిత్స, పంచకర్మ చికిత్స, రసాయన చికిత్స, వాజీకరణ చికిత్సలను చేస్తాం. లేదు కొంచెం మైల్డర్ వర్జన్ ఉందనుకోండి, మందులు ఇచ్చేసి డైటు లైఫ్ స్టైల్ చెప్పేసి పంపించేస్తూ ఉంటాం. సో ఇలా బేస్డ్ అపాన్ బాడీ కాన్స్టిట్యూషన్ సివియారిటీని బట్టి మనం ట్రీట్మెంట్స్ ఇవ్వాలి. కానీ ఎక్స్రేని బేస్ చేసుకొని, ఎంఆర్ఐని బేస్ చేసుకొని, ఆయనకు కనబడని లక్షణాల గురించి ఆలోచించి సర్జరీ అనేసి ఇవన్నీ కూడా చేయకూడదు. నా దగ్గరకు వచ్చే పేషెంట్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఉన్నాడు. ఆ పేషెంట్ ఏంటంటే ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతూ పక్కన వాడు వచ్చి గుద్దేస్తే పోయి కింద పడిపోయి అన్కాన్షియస్ అయ్యాడు. ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే నెక్స్ట్ డేకి సర్జరీ పోస్ట్ చేశారు. వాళ్ళ రిలేటివ్ ఒక ఆయన నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పాడు ఒకసారి సెకండ్ ఒపీనియన్ తీసుకుందామని. మా దగ్గరకు వచ్చారు, ఒక 1 month ట్రీట్మెంట్ ఇచ్చాము, సర్జరీ లేకుండా ఆయనకి సక్సెస్ఫుల్గా అయింది. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈరోజు ఆయన నేషనల్ ఫుట్బాల్ టీంలో కెప్టెన్గా ఉన్నాడు, నేషనల్ ఫుట్బాల్ టీంలో ఇంకా గేమ్ ఆడుతూ ఉన్నాడు. సో అంత సివియర్ ప్రాబ్లమ్స్ కూడా ఆయుర్వేదంతో డెఫినెట్గా సొల్యూషన్స్ ఇవ్వచ్చు. కాకపోతే మీకెంతవరకు చేయగలుగుతాము, మీ శరీరం ఎంత సివియారిటీగా, మీ దగ్గర ఎంత సివియర్గా ప్రాబ్లం ఉంది అనేది ఆ పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది. సో ఆ కరెక్ట్ అయినటువంటి అవగాహన ఉండి ట్రీట్మెంట్ చేస్తే డెఫినెట్గా సొల్యూషన్స్ ఉంటాయి. నాకు 5 బ్రాంచులు ఉన్నాయి. హైదరాబాద్లో 3 బ్రాంచులు, నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్లో, విజయవాడ, కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని చోట్ల క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, థెరపిస్టులు ఉన్నారు. అన్ని చోట్ల మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి. మీ శరీర ధర్మాన్ని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి డెఫినెట్గా సొల్యూషన్స్ ఇస్తూ ఉన్నాం. సో డాక్టర్ గారు, ఇప్పుడు కొందరు పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి షుగర్ కానీ అండ్ వేరే ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళ థాట్ ఏంటంటే ఫస్ట్ ఇది తగ్గిపోయాక ఈ మెడికేషన్ ఆపేశాక ఆ తర్వాత ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది ట్రై చేద్దామని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎట్ ఏ టైం 2 మెడికేషన్స్ ఫాలో అవ్వచ్చా? చాలా మంచి క్వశ్చన్ అండి. కాకపోతే మీరు అడిగిన పాయింట్లో ఒక చిన్న పాయింట్ చెప్తాను. షుగర్ ఉంది, బీపీ ఉంది, ఆ మెడిసిన్ అయిపోయాక బ్యాక్ పెయిన్ని ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటాడు? జీవితకాలం మందులు వేసుకోవాల్సిందే కదా. సో నా దగ్గరికి యూజువల్గా పేషెంట్స్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ లేదా థైరాయిడ్ ఇలాంటి క్రానిక్ డిసీజెస్ తోటి, దాంతో పాటుగా మెడ నొప్పి, నడుముతో నా దగ్గరికి వచ్చినప్పుడు మేమేం చేస్తామంటే మీరు మెడిసిన్స్ వాడుతున్నారు, ఆ మెడిసిన్స్ ఫస్ట్ కంటిన్యూ చేస్తూ దాని తర్వాత మా మందులు వేసుకోండి అని చెప్తాం. సో లేకపోతే ఏమవుతుందంటే నా మందులు షుగర్ని కంట్రోల్ చేయడానికి ఇవ్వాలా, బీపీని కంట్రోల్ చేయడానికి ఇవ్వాలా, థైరాయిడ్ని మెయింటైన్ చేయడానికి ఇవ్వాలా, ప్లస్ ఎట్ ద సేమ్ టైం బ్యాక్ పెయిన్ని కూడా కంట్రోల్ చేయడానికి, వాతం తగ్గించడానికి మందులు ఇవ్వాల్సి వస్తుంది. సో ఇన్ని మందులు అవుతాయి. దానికన్నా వాళ్ళు ఆల్రెడీ మెయింటైన్ చేసుకునేటువంటి మందులతోటి అదంతా కంటిన్యూ చేస్తూ నా మందులు కూడా అడిషనల్గా వేసుకోమని చెప్తాం. డౌన్ ద లైన్ ఏంటంటే ఒకసారి బ్యాక్ పెయిన్ తగ్గిపోయాక ఈవెన్ షుగర్ని కంట్రోల్ చేయడానికి, బీపీని కంట్రోల్ చేయడానికి, థైరాయిడ్ మెటబాలిజంని నార్మల్ చేయడానికి ఆయుర్వేదంలో మందులు ఉన్నాయి. కాబట్టి అవి మెల్లగా ఇంట్రడ్యూస్ చేసి ఇతర వైద్య విధానాలలో వాళ్ళు వాడేటువంటి మెడిసిన్ని డోసేజ్ తక్కువ చేసేటువంటి విధానం కూడా ఉంది. కాబట్టి పేషెంట్కి రిక్వైర్మెంట్ ఏంటి, నా దగ్గరకు వచ్చిన పర్పస్ ఏంటి, దానికి ప్రొసీజర్ ఏంటి, ఇదంతా కూడా ఫస్ట్ కన్సల్టేషన్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పటికీ చెప్పినట్లుగా 8 లక్షల మందికి ట్రీట్మెంట్స్ ఇచ్చాము.
96% సక్సెస్ రేట్ ఉంది మన దగ్గర స్పైనల్ ప్రాబ్లమ్స్లో. ఓకే ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి స్లీపింగ్ పొజిషన్. సో ఎలాంటి స్లీపింగ్ పొజిషన్స్ ట్రై చేస్తే బ్యాక్ పెయిన్ ఇంకా పెరగకుండా ఉంటుంది? సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇది కూడా మంచి క్వశ్చన్ అమ్మా. ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు, వచ్చి ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారంటే, సార్ నేను కిందకు పడుకుంటున్నాను అయినా నా బ్యాక్ పెయిన్ తగ్గట్లేదు అని. కింద పడుకోవడం మంచిదే. ఎవరికి మంచిది? హెల్దీగా ఉన్నవాడికి, హెల్దీ స్పైన్ ఉన్నవాడికి, బరువు ఐడియల్ వెయిట్ ఉన్నవాడికి కింద పడుకోవడం మంచిది. నిజానికి నేను వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టు ఒకటే చిన్న పాయింట్ చెప్తాను. 8 గంటలు పడుకొని కింద పడుకొని ₹1 లాభం వస్తే లేచేటప్పుడు మీరు ఆ ప్రెషర్ ఏదైతే మెడ మీద నడుము మీద పడుతుందో దాంతో ₹2 నష్టం వస్తుందని చెప్తాను. అంటే డబల్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. అది మనం చేసే డైలీ బేసిక్ ప్రాబ్లం అది. సో ఆ ప్రాబ్లమ్ని మనం రెక్టిఫై చేసుకోవాలి అని అంటే మంచం మీద పడుకోవాలి, అంటే ఎత్తులో పడుకోవాలి. కాళ్ళు ఫస్ట్ కిందికి దింపేసి లేవడానికి ప్రయత్నం చేయాలి, సైడ్కు తిరిగేసి లేవడానికి ప్రయత్నం చేయాలి. అండ్ పడుకునే స్టైల్ ఏది బాగుంటుంది, ఏది మంచిది అని అంటే ఆయుర్వేదంలో లెఫ్ట్ లాటరల్ పొజిషన్ మంచిదని చెప్తారు. అంటే లెఫ్ట్ సైడ్ పడుకోవడం మంచిది అంటారు. డైజెషన్ ఈజీగా అవుతుంది, గ్యాస్ ఏదైనా ఉన్నా బయటికి వస్తుంది, అండ్ మీకు ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ కూడా అటు సైడే ఎక్కువగా అవుతుంది. కాబట్టి లెఫ్ట్ సైడ్ పడుకోవడం మంచిదని చెప్తారు. కొంతమంది బోర్లా పడుకునే వాళ్ళు ఉంటారు. బోర్లా స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు బోర్లా పడుకోవడం మంచిది కాదు. అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఒక్క రాత్రిలో 22 పొజిషన్స్ మారుతామండి. సో ఏ పొజిషన్లో పడుకుంటున్నాం అనేది అసలు మ్యాటరే కాదు, మనం నిద్ర పట్టడానికి మాత్రమే ఒక పొజిషన్. సో డాక్టర్ గారు, నెక్ పెయిన్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఒక సిట్టింగ్ పొజిషనే మెయిన్ రీజన్ అంటారా? సిట్టింగ్ పొజిషన్ ఒక్కటే రీజన్ అండి, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జరుగుతున్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఎక్కువగా వాడడం, అంటే ఎక్కువగా ల్యాప్టాప్లు వేసుకొని మన నెక్ని బెండ్ చేసి యూజ్ చేయడము, లేదా మన మొబైల్స్ మీద ఎక్కువగా ఉండడము, లేదా బరువు పనులు ఎక్కువగా చేయడము. ఇంతకుముందంటే మన వెయిట్ లిఫ్టింగ్ ఇట్లాంటివి ఏమన్నా ఎక్కువగా చేసినప్పుడు కూడా నెక్ పెయిన్ అధికంగా వచ్చేది. ఇప్పుడు మాత్రం అంతా టెక్నాలజీ వల్లనే ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో 1 కాదు 2 మొబైల్స్ ఉంటాయి. దానికి తోడు ప్రతి 5 degrees బెండ్ ఆఫ్ యువర్ నెక్ 15 kgs వెయిట్ ఎక్స్ట్రా పడుతుంది నెక్ మీద. సో అలా ఆటోమేటికలీ మన నెక్లో కంప్రెషన్ అనేది మనం పుట్టుకతోనే ఒక వీక్ పాయింట్తో పుడతాము. C5 C6లో మనకు ఒక వీక్ పాయింట్ ఉంటుంది. దాన్ని ట్రిగ్గర్ చేసేటువంటి ఏ పనైనా, ఎక్కువ నిలబడమే కానివ్వండి, ఎక్కువ కూర్చోవడమే కానివ్వండి, ఎక్కువ టెక్నాలజీని వాడడమే కానివ్వండి, బరువులు ఎత్తడమే కానివ్వండి, సో బ్యాలెన్స్ లేకుండా బరువులు ఎత్తడమే కానివ్వండి, ఇవన్నిటి వల్ల నెక్ మీద ఎక్స్ట్రా ప్రెషర్ పడుతుంది. దాంతో ఇక్కడ నొక్కున్నప్పుడు పైకి 26 లక్షణాలు వస్తాయి. దాంట్లో మీకు చెవుల వెనకాల నొప్పి రావడము, చెవులలో రింగింగ్ సెన్సేషన్ అంటే టిన్నిటస్ అంటాము, అలాంటి సెన్సేషన్స్ రావడం, చెవులలో మీకు హియరింగ్ లాస్ రావడము, కంటి చూపు తగ్గిపోవడము, స్మెల్ తగ్గిపోవడము, లేదా మీకు గురక రావడము, అండ్ అడినాయిడ్స్ లాంటివి పెరిగిపోవడము, బ్లడ్ సర్క్యులేషన్ అన్నీ పెరిగిపోయినప్పుడు ఆటోమేటికల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ రావడము, అండ్ నోట్లో టేస్ట్ ఉండకపోవడము, ఇది గడ్డానికి కూడా సివియర్గా పెయిన్ రావడము, హెడ్ఏక్ రావడము, మైగ్రేన్స్ రావడము, తలంతా తిరిగిపోయేటువంటి వర్టిగో లాంటి కండిషన్ రావడము, భుజం నొప్పి రావడము, చేతులకి 3 ఏళ్ళు 2 ఏళ్ళు తిమ్మిళ్ళు రావడం అన్నీ కూడా ఉంటాయి. కాలర్ రెడీగా ఉన్నారండి. తాడేపల్లిగూడెం నుంచి రాజు గారు కాల్ చేశారు. రాజు గారు చెప్పండి. మేడం, నాకు నడుము నొప్పి విపరీతంగా వస్తుంది మేడం. ఎప్పటి నుంచి అండి? నాకు నేను క్యాన్సర్ పేషెంట్ సార్. ఎప్పటి నుంచి వస్తుందండి? నాకు 2 నెలలు కూడా వస్తుంది సార్. ఏం పని చేస్తుంటారు? నేను ఇదివరకు పని చేసేవాడిని సార్. కొంచెం క్యాన్సర్ వచ్చిందని పని ఆపేసింది సార్. ఓకే. కొంచెం క్యాన్సర్ వచ్చిందని మా ట్రీట్మెంట్ అయిపోయింది. ఓకే. నడుము అసలు పడుకోనివ్వట్లేదు, నుంచోనివ్వట్లేదు, కూర్చొనివ్వట్లేదు. మరి ఏమైనా టెస్టులు చేశారా? ఏమన్నా ట్రీట్మెంట్స్ తీసుకున్నారా? క్యాన్సర్ తీసుకున్నాను సార్, నడుము నొప్పి తీసుకోలేదు. ఒకసారి మీరు తాడేపల్లి అంటున్నారు, నేను 24వ తారీఖు గురువారం రోజు విజయవాడ వస్తాను, విజయవాడలో క్యాంప్ ఉంది ఈ గురువారం రోజు, ఒకసారి అక్కడికి వచ్చి కలవండి. స్క్రోల్ అయ్యే నెంబర్ 0404917819 అనే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి.
మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి నేను డెఫినెట్గా మీకు సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే. సో డాక్టర్ గారు నెక్ పెయిన్కి సంబంధించి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? ఒకటండి, అంటే మేము చేసే మొత్తం ఒక కాంప్రిహెన్సివ్ ట్రీట్మెంట్ని మేరు చికిత్స అంటాము. మేరు చికిత్స అంటే ఇది ఏన్షియంట్ ఆయుర్వేద స్పైనల్ అండ్ న్యూరోథెరపీ అని అర్థం. దీంట్లో ఏముంటాయి అని అంటే మసాజ్డ్ బేస్ థెరపీస్ ఉంటాయి, అంటే ఎక్స్టర్నల్ థెరపీస్ ఉంటాయి, లోపలికి తినే మందులు ఉంటాయి, డైట్ మేనేజ్మెంట్ ఉంటుంది, లైఫ్ స్టైల్ కరెక్షన్స్ ఉంటాయి. అంటే డైట్ మేనేజ్మెంట్ అంటే మనం పాటించవలసినటువంటి పథ్యం, ఏం తినాలి ఏం తినకూడదు అనేది డీటెయిల్డ్గా ఆ పర్సన్ టు పర్సన్ ఇంతకుముందు చెప్పినట్లుగా ఆ ప్రకృతిని అనుసారంగా మనము డైట్ చార్ట్ చెప్తూ ఉంటాం. నెక్స్ట్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. అంటే తర్వాత ఎలా ఉండాలి, ట్రీట్మెంట్ అప్పుడు ఎలా ఉండాలి, ట్రీట్మెంట్ తీసుకున్నాక ఎలా ఉండాలి, నొప్పితో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, నొప్పి తగ్గిన తర్వాత ఎలా ఉండాలి, లేదా మీరు ఆల్రెడీ సర్జరీ చేయించుకొని వస్తే మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ సర్జరీ దాకా వెళ్లకుండా ఉండాలి అని అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇదంతా కూడా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్లో వస్తుంది. దాంట్లో ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ ఉంటాయి, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉంటుంది, మీ స్లీప్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనం నిద్రపోయినప్పుడు మన డిస్కులు ఏవైతే ఉన్నాయో వాటికి బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు నార్మల్గా. అంటే వెయిన్స్, ఆర్టరీస్ ఇవన్నీ ఏముండవు. దాని సర్క్యులేషన్ అంతా కూడా డిఫ్యూజన్ అనే ప్రాసెస్, ఆస్మోసిస్ అనే ప్రాసెస్ ద్వారా మనం తాగే నీటి ద్వారా, మనం తీసుకున్న ఆహారం ద్వారా న్యూట్రియంట్స్ మాత్రమే వెళ్ళిపోతూ ఉంటాయి. అది కూడా ఎప్పుడు జరుగుతుంది అని అంటే మనం పడుకున్నప్పుడు, మనం స్లీపింగ్ పోస్చర్లో ఉన్నప్పుడే స్పైన్ రిప్లెనిష్ అనేది జరుగుతుంది, అంటే స్పైన్ స్ట్రెంథనింగ్ అనేది జరుగుతుంది. అందుకే మీరు చూసారో లేదో, ఎవరైతే నైట్ జాబ్స్ చేస్తారో, ఎవరికైతే స్లీప్ తక్కువ ఉంటుందో వాళ్ళకి స్పైనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చి సార్ నేను అన్నీ బాగా చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను, కరెక్ట్గా కూర్చుంటాను, పోస్చర్ అంతా కూడా మెయింటైన్ చేస్తాను, అన్నీ బాగున్నాయి, నాకు ప్రాబ్లం ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు అని అన్నాడు. ఎవాల్యుయేషన్ చేస్తే ఆయన పడుకునేది 3 గంటలే. సో ఆ 3 గంటలు కూడా కరెక్ట్ అయినటువంటి నిద్రపోడు. సో ఆయన స్లీప్ సైకిల్ని మేము నార్మలైజ్ చేశాము, దానికోసము స్లీప్ షెడ్యూల్ని క్రియేట్ చేశాము, దానికి తగ్గ ఔషధ ఆహారాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ చెప్పాము. సో దెన్ ఆటోమేటికలీ స్లీప్ కరెక్ట్ అయింది. ఒక 3 months తర్వాత అంతా ఆయన స్పైనల్ ప్రాబ్లం కూడా నార్మల్ అయింది. అందుకే అంటాను, రూట్ కాజ్ ఎవాల్యుయేషన్స్ మీద ధ్యాస పెట్టాలే కానీ క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్ మీదకి వెళ్ళకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీలోకి వెళ్ళారనుకోండి, సర్జరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ కాంప్లికేషన్. అంటే దెర్ ఈజ్ నో రిస్క్ ఫ్రీ సర్జరీ అంటారు. అంటే రిస్క్ లేకుండా ఏ సర్జరీ లేదు. నా దగ్గరికి ఎవరు వస్తారు ఎక్కువగా అని అంటే సర్జరీలు చేయించుకున్న తర్వాత కాంప్లికేషన్స్ వచ్చిన వాళ్ళు, సర్జరీ అని వేరే డాక్టర్లు చెప్పినప్పుడు ఆ సర్జరీని తప్పించుకోవడం ఎలా అని ఆలోచిస్తూ అప్పుడు మా దగ్గరికి వస్తూ ఉంటారు. దీనికి నేను చెప్పే పాయింట్ ఒకటే, ముందు నుంచి ఈ రోజు నుంచి మీరు మారితే రేపటి రోజు హ్యాపీగా ఉండొచ్చు. ఆల్రెడీ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు, ఒకసారి కాంప్లికేషన్స్ వచ్చిన వాళ్ళు, సర్జరీ చేయించుకున్న వాళ్ళు దాన్ని కాంప్లికేషన్స్ని ఎలా తగ్గించుకోవాలి అనే దానికి కోసం కూడా మా దగ్గరికి రావచ్చు. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్ 040491718819 అనే నెంబర్కి కాల్ చేస్తే అపాయింట్మెంట్ ఇస్తాము. డాక్టర్స్ ఉన్నారు, ట్రైన్డ్ థెరపిస్టులు ఉన్నారు, డెఫినెట్గా సొల్యూషన్స్ ఇవ్వబడతాయి మన దగ్గర. ఓకే. సో సర్జరీ విషయానికి వస్తే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఈ సర్జరీ అనేది ఎవరికి రికమెండ్ చేస్తారు, రికమెండ్ చేసేటప్పుడు ఎలాంటి క్రైటీరియాస్ని కన్సిడర్ చేసి సర్జరీస్ రికమెండ్ చేస్తూ ఉంటారు? బేసిక్గా ఇక్కడ ప్రతి పేషెంట్ తెలుసుకోవాల్సినవి 3-4 పాయింట్స్ ఉన్నాయండి. సర్జరీ ఎవరికి వర్తిస్తుంది అంటే బ్యాక్ పెయిన్ పేషెంట్స్లో నిజం చెప్పాలంటే 100 మందిలో 5గురికి మాత్రమే వర్తిస్తుంది, మిగతా 95 మందికి వర్తించదు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే 95 మందికి సర్జరీలు జరుగుతున్నాయి, 5గురిని మాత్రమే వదిలివేయబడుతున్నారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సర్జరీ నిజంగా ఎవరికి అవసరం, రెడ్ ఫ్లాగ్ సైన్స్, వార్నింగ్ సైన్స్ అని ఉంటాయి. అంటే యూరిన్ ఆగిపోవడము లేదా యూరిన్ జారిపోవడం, తెలియకుండా జారిపోవడం, ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ అంటాం. మోషన్ ఆగిపోవడము లేదా మోషన్ తెలియకుండా జారిపోవడం, ఇన్కాంటినెన్స్ ఆఫ్ మోషన్ అంటాం. లేదా తిమ్మిర్లు, పోట్లు, మంటలు అధికమైపోవడం,
లేదా కాలు చచ్చిబడిపోవడం, చేతులు చచ్చిబడిపోవడం, లేదా పారాలిటిక్ స్ట్రోక్ లాగా రావడం, అలాంటి కండిషన్స్ ప్లస్ క్యాన్సర్ లాంటి కండిషన్స్ ఉంటే, హెచ్ఐవి లాంటి కండిషన్స్ ఉంటే, లేదా హై ఫీవర్ విత్ చిల్స్ ఉండి బ్యాక్ పెయిన్ ఉంటే, అలాంటి కండిషన్స్కి మాత్రమే సర్జరీకి వెళ్ళాలి. అది ఎమర్జెన్సీ. మిగతా వాళ్ళందరికీ కూడా 1 సంవత్సర పర్యంతం నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అన్నీ తీసుకొని అప్పుడు కూడా తగ్గకపోతే, అప్పుడు మీకు రెడ్ ఫ్లాగ్ సైన్స్, వార్నింగ్ సైన్స్ కనబడితే అప్పుడు వెళ్ళి సర్జరీ చేయించుకోవాలని ఎక్కడ చెప్పారు? సర్జికల్ టెక్స్ట్ బుక్స్లోనే చెప్పారు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ప్రతి ఒక్కరికి సర్జరీ చెప్పబడుతుంది. కానీ సర్జరీ లేకుండా చికిత్సలు ఉన్నాయి. సర్జరీని అవాయిడ్ చేయొచ్చు, సర్జరీ కాంప్లికేషన్స్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. ఓకే, సో బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ సమస్యలకు సంబంధించి చక్కటి పరిష్కారం అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ మరొకసారి కలుద్దాం. అప్పుడు చూస్తూనే ఉండండి TV9.